ఈ తప్పు చేసిన వాడిని అల్లా వదలడు, అల్లా వదలడు. అమ్మా కాఫీ తాగుతావా? వదినా కాఫీ. హా, ఇదిగో కాఫీలు వద్దంటే తీసుకో. ఏమండి లేవండి, లేట్ అయింది. కాఫీ. ఇంత పొద్దున్న లేచి ఏం పీకాలంట? కొద్దిగా మనశ్శాంతిగా పడుకోనివే బాబు. కళ్యాణి, టిఫిన్ రెడీయా? 7:30 లోపల టిఫిన్ చేయకపోతే గ్రహణం వస్తుందంట. నాకు తెలుసు, వచ్చేది గ్రహణం కాదు, అల్లుడు గారు. ఆయన వచ్చి చెప్తే గానీ టిఫిన్ పెట్టను. తినడానికి అరగడానికి అల్లుడు పర్మిషన్ ఏంటే? మమ్మీ వచ్చేసారు. అల్లుడా? అమ్మో బాగా వచ్చాడా? నానా నువ్వు దొరికిపోతావు ఈ స్తంభానికి. ప్రతిరోజు ఈ టార్చర్ ఏంట్రా బాబు. అత్తయ్య, స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటబుల్స్. మావయ్య ఎక్కడ? 147, 148, 149, 150 ఫినిష్డ్. నేను అరగంట నుంచి డిప్స్ చేస్తున్నా, ఇంకా టిఫిన్ టైం. టిఫిన్ తర్వాత ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అరగంట నుంచి అదే చేస్తున్నాను కదా. మీరు చేస్తుంది యాక్టింగ్. ఆల్రెడీ వాట్సాప్ లో మీ వీడియో క్లిప్ లీక్ అయింది. ఎక్సర్సైజ్ చేశాకే టిఫిన్. నానా ఇది ఇలా జైలా? జైల్లో ఇంత స్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుంది? ఏదో ఒక నేరం చేసి చెల్లపల్లి జైలుకి షిఫ్ట్ అయిపోతే బెటర్. మెడ రూమ్ పట్టేసింది. ఓట్సా? గోట్స్ తినాల్సిన వయసులో ఓట్స్ ఏంటి? ఈ రోజు నాకేంటి స్పెషల్? ఈ కూరగాయలు తినడం కంటే తినకుండా ఉండడమే బెటర్. ఉపవాసం ఉంటే కనీసం పుణ్యమైనా వస్తుంది. నాకు కూడా దోశ కావాలి. ఇది అల్లుడు గారి ఆర్డర్, మీరిదే తినాలి. హై, అల్లుడు అల్లుడు అల్లుడు. హై, అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషనే లేదా? వచ్చింది. రండి గ్రీష్మాచారి గారు, కూర్చోండి. కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చారు. అవును, మన వాస్తు గ్రీష్మాచారి గారు వచ్చారు. ఆయనకైనా కాస్త ఘీ వేసి దోశ తీసుకురా. గీ దోశ అంటున్నారు, నాన్ వెజిటేరియన్ ఏమి లేదా అండి? అయ్యో, ఈరోజు శనివారం కదండి. శనివారం కదా అని మనుషులు మనం నాన్ వెజిటేరియన్ మానేస్తే ఆదివారం కదా అని మేకలు ఆకులు తింటాం మానేస్తాయండి? లాజిక్కే. గ్రీష్మాచారి గారు, అయ్యా. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయండి. సొల్యూషన్స్ అడిగాను. మీ శాస్త్రంలో ఏదైనా పరిష్కారం దొరికిందా? మీ ప్రాబ్లం పెన్ డ్రైవ్ లో పెట్టి ఆ పరమేశ్వరుడికి పంపించా. ఆయన సొల్యూషన్ శాటిలైట్ లో పెట్టి గ్రీష్మాచారికి పంపించాడు. బయట ఉన్న చూడండి మెట్లు, అవి మొత్తం కొట్టేస్తే గానీ మీరు జీవితంలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేరు సుమా. మెట్లు కొట్టేలా? ఆ మెట్లు కొట్టేస్తే మా జీవితంలో మార్పు వస్తుందంటారా? ఈ గ్రీష్మాచారి ఒక్కసారి వాస్తు చెప్పాడంటే తిరిగే ఉండదు. మీకు వాస్తు శాస్త్రం గురించి అంత బాగా తెలుసా? తెలుసానా? వాస్తు శాస్త్రాన్ని వస్త్రాన్ని ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను. నీకు తెలుసో లేదో? మరైతే వాస్తు శిల్పారచన శాస్త్రోక్తకర్తలు ఎంతమందో తెలుసా? వాస్తు రచన శిల్ప శాస్త్ర వాళ్ళెవరు? వాళ్ళెవరో కూడా తెలీదా మీకు? భృగు, అత్రి, వశిష్ఠ, విశ్వకర్మ, మయ, నారద, నగ్నజిత్, విశాలాక్ష, ఇంద్ర, బ్రహ్మ, సనత్ కుమార, నందీశ్వర, శౌనక, గార్గ, వాసుదేవ, అనిరుద్ధ, శుక్రుడు, బృహస్పతి. ఈ 18 మంది వాస్తు శాస్త్ర రచనా ప్రముఖులుగా ఉన్నారు. మనందరం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకి తెలిసింది చాలా తక్కువ. వీలుంటే గైడ్ చేయండి, అంతేగాని వాస్తు పేరుతో మిస్గైడ్ చెయ్యొద్దు. లక్ష్మీనారాయణ గారు, ఇంటికి పిలిచి ఒక సరస్వతి పుత్రుడిని అవమానిస్తారా? ఐ హట్. ఇది నాకు చాలా అవమానం. గారు, మీ అల్లుడు ఈ ఇంట్లో ఉండగా ఇంటిని ఎవడు బాగు చేయలేడు. బాగు చేయలేడంతే. రేయ్, నానా ఫోన్ తీరా. హలో నాన్నా, ఎలా ఉన్నారు? ఎలా ఉండకూడదు అలా ఉన్నానమ్మా. ఏమైంది నాన్నా? రాత్రి నిద్ర ఉండట్లేదు, పొద్దున్న టిఫిన్ ఉండట్లేదు, మధ్యాహ్నం మనశ్శాంతి ఉండట్లేదు. అబ్బాబాబాబా, ఇంకా మా ఎవరి వల్ల కావట్లేదు. నువ్వైనా ఇక్కడికి రా, లేదా మీ ఆయనైనా అక్కడికి తీసుకెళ్లిపో. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? ఈ ఇంట్లో ఏమీ మాట్లాడలేకపోతున్నానమ్మా. ప్రతి దానికి మీ ఆయన రూల్స్ అంటాడు, డిసిప్లిన్ అంటాడు, గొడవలకి దూరంగా ఉండాలంటాడు. చిన్న పిల్లలాగా నన్ను ఎప్పుడు ఒకసారి కాచేయని. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక ఎక్సైట్మెంట్ లేదు. ఈ ఇంటికి అల్లుడు, హాస్టల్ కు వాటను మాకు అర్థం కావట్లేదు. కాచేయని. స్వీట్ తింటే షుగర్ అంటాడు, ఉప్మా తింటే కొలెస్ట్రాల్ అంటాడు. కడుపు కరుగుతూ కటకట ఆడిపోతున్నాం. మేము ఇక్కడ మంచులో చిక్కుకున్న అమర్నాథ్ యాత్రికుల్లో అల్లల్లా ఆడిపోతున్నాం. అక్కడ ఎంత అల్లాడినా చివరికొచ్చేది పుణ్యమేగా. పుణ్యమా? అలాగే ఆయన ఏం చేసినా అంతా మన మంచికే కదా అన్నయ్య. మంచి అంటే అయినా ఎంత కాలం, నేను వచ్చేంత వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా అడ్జస్ట్ అవ్వమంటుంది, ఇలాగే ఉండమంటుంది.
ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఓ వచ్చేసారా? రాత్రేమో ఇంట్లో ఉండరు, పగలేమో మెలుకుతో ఉండరు. నా బ్రతుకి ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. యాండి ఇవాళ షాపింగ్ తీసుకెళ్లాల్సిందే. వింటున్నారా? మీరు బయట ఉన్నారేంటి? అంటే లోపల ఎవడైనా ఉన్నాడా? ఎవడాడు? రాత్రంతా బాగా టైర్డ్ అయిపోయిన ఒళ్ళంతా ఒకటైనప్పుడు కాసేపు పడుకొని బంగారం. వీడెప్పుడు మన ఇంట్లోకి వచ్చాడండి? సిమ్ అంతా వాడి సెల్ ఎవడదన్నట్టుంది. తమ్ముడు! ఓ నా పేట అయిపోయింది అలగరిసినవా? మీ బావ నన్ను అనుమానిస్తున్నారా? మీరేంటి మా ఇంటికి వచ్చారు? కళ్ళు ఎవరు పోయి నువ్వే మా అప్పిట్లో ఉన్నావు. మీ అప్పిల్లా? మా ఆయన ఎక్కడా? అవును, ఇది మా ఇల్లు కాదే. అంటే నన్ను కిడ్నాప్ చేశారా? వచ్చే హేమా పట్నాయక్, రాత్రంతా నువ్వు నన్ను ఏం చేసావు నాకు కాకపోయినా సొసైటీకి సమాధానం చెప్పు. అడగండి. నేను కాదు, నువ్వే నాకు సమాధానం చెప్పాలి. కాలనీ ఎలక్షన్ లో నా మీద ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయని చెప్పి నా కాపురంలో కాంట్రవర్సీ తెచ్చి నా మీద నిందలు వేద్దాం అనుకుంటున్నాడు వీడు. నింద లేదు బింది లేదు. ఈయనకి స్లీప్ వాక్ చెప్పుంది నీ కాలనీ మొత్తానికి తెలుసు. ఏమండి బాబ్జీ గారు మాట్లాడరా? అవునవును, మొన్న రాత్రి లారీకి ఎదురెళ్తుంటే నేనే పక్కకి లాగేశాను. స్లీప్ వాక? నువ్వు కాలనీ కొత్త కదా. మా అన్న రమేష్ పాత్ర శోభనం గదిలో పడుకుని ఎక్కడ లేచాడో తెలుసా? ఎవరా నువ్వు నా పిల్లం పక్కన పడుకున్నావు? నీ పిల్లం అంటావంటే నా పిల్లం పక్కన పడుకుంటే కళ్ళు ఏమైనా పోయాయా? అది నా పిల్లమే. అమ్మడి అమ్మ, రాత్రి బెడ్ మీద పడుకుని పొద్దున్నే దగ్గర పక్కన లేచానండి. అలా నిద్రలో నడిచే అలవాటు ఉంది తప్ప ఎవరితో నిద్ర చేసే అలవాటు లేదు ఈవిడితో సహా. అదేంటండి, దీన్ని ఎలా బ్యాట్ చేయాలా, ఎలా తొక్కేయాలని రాత్రే కదా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ పొద్దున్నే దీని ఇంటికి వచ్చారేంటండి? ఓసి తింగతానా ఈ విషయాలు బయటికి మాట్లాడకూడదే. అంటే విన్నారు కదా, నన్ను బ్యాట్ చేయడానికే వీడు మా ఇంట్లో దూరాడు. రే రమేష్ పాత్ర, నువ్వు ఎన్ని కుట్రలు చేసుకున్నా సరే ఎప్పటికైనా ఎలక్షన్ లో మా అప్పదే చేయబేరే. నోర్మాయ్, ఈసారి కాలనీ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా గెలుస్తాను, నవ సమాజాన్ని నిర్మిస్తాను. అన్న ఆ నవ సమాజం కాంట్రాక్ట్ నాకు ఇప్పించవా? నవ సమాజం అంటే బిల్డింగ్ కదరా. దొరికాడా? ఇంకా దొరకలేదు నాన్న. ట్రై, నువ్వు చంపింది కామన్ మెన్ ని కాదు, ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని. నువ్వు గాని దొరికావంటే నా మినిస్టర్ పోస్ట్ పోయిన ఇంట్లోనూ నువ్వు జైల్లోనూ ఉండాల్సి వస్తుంది. సాక్ష్యం లేకుండా చేయగలిగితే చంపడం అంత ఈజీ పని ఇంకోట్లేదు. పోలీసుని చాలా పద్ధతిగా చంపేశారు, సాక్ష్యాన్ని మాత్రం వీధి వదిలేశారు. అసలు బుద్ధిందా మీకు? పోలీసోడు సాక్ష్యం కోసం చూస్తాడు, అపోజిషనోడు అవకాశం కోసం చూస్తాడు. వెతికితే శవం దొరికినా పర్వాలేదు, కానీ సాక్ష్యం దొరకకూడదు. పారిపోయిన వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని సాక్ష్యాన్ని శవంగా మార్చేయండి. నువ్వేం కంగారు పడకు. ఇదిగో నాకేం కాదని చెప్పానుగా, అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఫోన్ చేయకు. ఫోన్ పెట్టే. అన్నా, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడి సెల్ ఈ టవర్ నుంచి ట్రేస్ అయింది. సారీ సార్, కంగారులో చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 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 సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మీరు. ఏ రోజుకైనా మీ అంతటి వాడిని ఈ సంస్థను కొట్టేయాలన్నదే కదా మీ ప్లాన్. ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి చెప్పకూడదురా. అర్థమైందిలే. సార్, వితౌట్ యువర్ పర్మిషన్ సెల్ఫ్ గా ఒక సెల్ఫీ తీసుకుంటాను. 1 minute సార్. స్మైల్ సార్. బాబ్జీ గారు, చందు, అమ్మాయి పెళ్లి ఎంతవరకు వచ్చింది? మాటలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు, మీ మంచితనానికి అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి. తప్పకుండా చందు. వెళ్ళట్లేదు. నీకేంటే తెలు చందు. ఏంటి ఉమ్మా? ఈ డివిడి లోపలికి వెళ్ళట్లేదు, కొంచెం చూడవా? ఓకే. థ్యాంక్ యూ చందు. వెల్కమ్. చిన్నోడే బేటకొచ్చాడే. విమలా, ఆ రైతులు ఫోన్ చేసి స్టాక్ తెప్పించమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్.
రేవతి హెరిటేజ్ ఫోన్ చేసి స్టాక్ పెంచమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. చందు 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 నేనే అతనా చందు చందు. ఏంటండి అరిచారు? ఫ్రస్ట్రేషన్. దేనికి? నువ్వు మార్ట్లో పనిచేస్తున్నావా అమ్మాయిల హార్ట్ లో పనిచేస్తున్నావా? ఏమైందండి? ఇక్కడ నీ పేరు చెప్పగానే ఆడవాళ్ళందరూ పనులు మానేసి ఓ పులకరించిపోతున్నారు. పాపం చందు అలాంటోడు కాదండి. మరి ఎలాంటి వాడండి? మీ ఎంకరేజ్మెంట్ ఏంటి ఇక్కడ? చూడండి బాబుజీ గారు, మొన్న ఏదో లోన్ కి అప్లై చేసినట్టున్నారు. అది కాదు పాత్ర గారు, ఆల్రెడీ చందుకు పెళ్ళైందని తెలుసుగా. ఆల్టో కారు ఉన్నోడికి ఆడి కారు వస్తుందంటే వద్దంటాడా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మాటలో లేడీస్ నేను అలా చూడను. ఓహో, బయట లేడీస్ అలా చూస్తాం అనమాట. ఏంటండి మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటొచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు? అలిగారా? ఏయ్, ఎవరు నువ్వు? చూసావరా ప్రభా, ఇతను చూడటానికి ఫారెక్స్ బేబీ లో ఉంటాడు గానీ సిటీలో ఉన్న బేబ్స్ అందరికి ఇతనే మిస్టర్ ఎక్స్ లా ఉన్నాడు. ఏంటి పెళ్లికి ముందే అన్ని అన్నా? ఆ? వద్దన్నానని కోపం వచ్చిందా? నువ్వెంత తప్పించుకుని తిరిగినా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటా. రేపు మనం రెగ్యులర్ గా కలిసి ప్లేస్ కి వచ్చే డార్లింగ్. బాయ్. చూసారా, ఇతను బయటకు రాములా కనిపించడానికి లోపల కృష్ణుని దాచేశాడు. అసలు మీ అందరికి నా మీద ఒక బ్యాటాక్ ఏడ్చింది గానీ ఇతని గురించి ఎవరో మాట్లాడరే? ఎవరేమనుకున్నా చందు గురించి మాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి ఎవరో అనుకుని అలా బిహేవ్ చేస్తుంటుంది. Oh my God, it's so నీ యాక్టింగ్ చూస్తే ఏ డైరెక్టర్ అయినా నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాల్సిందేనే. ఏంటి అలిగారా? ఏయ్, ఎవరు నువ్వు? పాపం, నా యాక్టింగ్ టాలెంట్ కోసం అతన్ని ఇబ్బంది పెట్టాను. నేను వెళ్ళి సారీ చెప్పొస్తా. ఐ జస్ట్ బి బ్యాక్. అందరి ముందు చాలా ఫీల్ అయ్యాగు. సారీ ఎప్పుడైనా చెప్పొచ్చే, ముందు టైం అవుతుంది, వెళ్దాం. స్కిట్ సబ్మిట్ చేయాలి. అది కాదు పాపం, అతను నా అల్లుడు వేరే అమ్మాయితో మాట్లాడ్డమ్మా నేను నమ్మను. అతను ఫైర్. కామానికి కావాల్సింది ఆ ఫైరేనండి. కామాతురాణ నా సిగ్గు నా లజ్జ. ఈయనేంటి ఇక్కడ? నా క్లాస్మేట్. నా ఫ్రెండ్స్ లో అందరూ చచ్చిపోయి వీడొకడే బతికున్నాడు. అన్నట్టు ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన మన పోటీగాడు అల్లుడు పెళ్ళైన తర్వాత కూడా అందరు బాగా ఆటలాడేస్తున్నాడంట. అంటే నా అల్లుడు మీ ఇంట్లో కునికేస్తున్నాడు, బయట కులుకుతున్నాడు. హీస్ ట్రైంగ్ ఫర్ హిస్ మార్క్. ఇలాంటి రిమార్కులు నేను తట్టుకోలేను. మీ అమ్మాయి ఎక్కడో ఉంది, అల్లుడు వయసులో ఉన్నాడు. ఉంటే ఏమయ్యా, చేప పాలకొల్లో ఉంది, సంత నరసాపురంలో ఉంది. ఇంక ఇరిటేషన్ తప్ప బిజినెస్ ఏముంటుంది? అంటే ఇప్పుడు మీకు దారేంటి? ఇదిగో ఇది దారి. ఏంటి గురువు గారు ఈ కిటికీలోంచి దూరెళ్ళడం ఇంకెన్నాళ్ళు? వాస్తంటే అదే మరి. నీకు ఆ గురుడు 5వ స్థానానికి వచ్చే వరకు ఆ ఉత్తర ద్వారం పడదు. కోం కావు బేసి, బేసి కావు బేసి కావు, కోం కోం కావు. నమస్తే గురు. శుభంబుయా. అంటే ఏంటి గ్రీష్మాచారి గారు? ఏమీ లేదు. లోకులు కావు కావు అని కాకుల్లా అరవక ముందే మీ అల్లుడిని ఆవు ఆవు అని ఆవులా ఇంట్లో కట్టేయండి. గిరి, నువ్వు వెళ్ళి అడుగు. నువ్వే అడుగునానా, అసలే వేడి నీళ్ళు మొహం మీద కొట్టేస్తాడు. సార్ ఎవరికొళ్ళు వెళ్ళండి. ఆల్రెడీ వచ్చి 6 నిమిషం అయింది. అసలే పంక్చువాలిటీ ఎక్కువ ఆయనకి. ఈ రోజు మాటలో ఏమైంది? వర్క్ అయింది. వర్క్ అయిందా వర్కౌట్ అయిందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఆ అమ్మాయితో దేని గురించి మాట్లాడారు? ఏమ్మాయి? పొద్దున్న ఆ అమ్మాయి ఆటగాడులో శ్రీదేవిలా పరిగెత్తుకుంటూ రావడం, మీరేమో వేటగాడులో ఎన్టీఆర్ గారిలా రొమాంటిక్ గా నిల్చోవడం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. మళ్ళీ లైఫ్ లో కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. అసలు అమ్మాయి గురించి నన్ను ఎందుకు అడుగు- చందుజీ. ఆ? అమ్మయ్య దొరికారు. థ్యాంక్ గాడ్. అర్థమైంది. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకనేగా. అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ సారీ చందుజీ. నా పేరు నీకెలా తెలుసు? ఇందాక మీకు సారీ చెప్దామని మార్కెళ్తే మీరు ఈ కాఫీ షాప్ లో ఉంటారని చెప్పారు. ఐ మిందు. చూసారా గ్రీష్మాచారి గారు, చేతులు కలుపుకోవడం. ఇదేం చూసారండి బాబు, మాటలో ముద్దులే ముద్దులు. యాక్చువల్లీ నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. సో ఆడిషన్ కి ఏదైనా మంచి వీడియో పంపమని ఒక ఫిల్మ్ డైరెక్టర్ చెప్పారు. అందుకే మార్నింగ్ మీతో అలా యాక్ట్ చేశాను. మా ఫ్రెండ్ అదంతా షూట్ చేసి ఆడిషన్ కి పంపించింది. మీ పర్మిషన్ లేకుండా మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 సారీ అండి. ఇట్స్ ఓకే. అంటే మీకు నా మీద కోపం లేదుగా? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదుగా? నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, కానీ మా మామగారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఐఎమ్ సారీ అండి. వెళ్ళి అది మా మామగారికి చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా?
చందు గారు ఎవరో నాకు తెలియదు. ఆయన చాలా మంచోడు. ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది. హాయ్. హలో. హలో. చందు గారు ఎవరో నాకు తెలీదు. ఆయన చాలా మంచోడు. ఇదంతా యాక్టింగ్. మీరేం తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే. ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీ అల్లుడి గారికి ఆ అమ్మాయి లిప్పు గురించి తెలిస్తే నాకు జరగబోయే నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసు. దట్ ఈజ్ గ్రీష్మాచారి. కానీ ఆ అమ్మాయి ఒంటి వస్తు చూస్తే ఇంటి వస్తు అంత బాగోలేదు. ఉప్మా బాగుంది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? డోర్ నాక్ చేసి వచ్చేవాళ్ళు జెంటిల్మెన్, దౌర్జన్యంగా వచ్చేవాళ్ళు బ్యాడ్ మెన్. వీఆర్ బ్యాడ్ మెన్. మీకేం కావాలి? మీ అన్నయ్య లేడు. తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. తెలుసు. మీ అన్నయ్య నీకు టచ్ లో ఉంటాడని తెలిసే మేం నీకు టచ్ లోకి వచ్చాం. మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పేదాకా నిన్ను వదలం. నిజంగా నాకు తెలీదు. నెక్స్ట్ టైం నీ ఆన్సర్ మారాలి. తనతో మాకు చాలా పనుంది. నిజం దాచి అనవసరంగా నీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకు. అర్థమైందా? వీఆర్ వెరీ 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 బ్యాడ్ మెన్. బాయ్. తాతయ్య 10 క్రూరంగాల పేరు చెప్పు. 5 పులులు, 4 సింహాలు, మీ బాబాయ్. తాతయ్య నీకేం తెలీదు పో. అల్లుడు గారు కాఫీ. మీ మామయ్య రాత్రంతా ఒకటే నసబాబు. మీరెవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నారని. అదేం లేదు అత్తయ్య. ఆ అమ్మాయి సడన్ గా మాటకొచ్చింది. సడన్ గా కాఫీ షాప్ లో కూడా కలిసింది. సడన్ గా మన కాలనీ కూడా వస్తుంది. ఏ బాను, ఈలే. స్టాప్ స్టాప్. ఓకే ఓకే. చందుజీ హాయ్. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి మన అల్లుడు గారి దగ్గరకు వచ్చి హాయ్ చందూజీ మీరేంటి ఇక్కడ అంటుంది. మన అల్లుడు గారు ఇదే మా ఇల్లు అంటారు. ఆ అమ్మాయి షాక్ అయిపోయి అనుకోకుండా నేను మీ ఎదురింటికే షిఫ్ట్ అవుతున్నాను, ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి అంటుంది. మన అల్లుడు గారు ఏం తెలియనట్టు మన వైపు ఇలా చూస్తారు. చందుజీ మీరేంటి ఇక్కడ? ఇదే మా ఇల్లు. అనుకోకుండా నేను మీ ఎదురింటికి షిఫ్ట్ అవబోతున్నాను. ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి. I'll just shift my stuff and come, okay? Bye. Hey భాను, చందు గారి ఇల్లు ఇదేనంటే? అవునా? కాలనీలోకి ఏదో కొత్త బండి వచ్చినట్టుంది. హాయ్ ఇందు. హాయ్ అక్క. మా ఇంటి వాస్తు మంచిదమ్మా. నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు. థ్యాంక్స్ చూసావరా అక్క. ప్రభా, చందుగాడు లేళ్ళు డైరెక్ట్ గా కాలనీలోనే పెట్టేశాడు దుకాణం. ఈ కాలనీలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమే నువ్వు. హేమ పట్నాయక్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కాలనీలో ఉంచాలంటే కుదరదు. ఈ కాలనీకి మా అప్ప ప్రెసిడెంట్. ఆవిడ చెప్పిందే జడ్జిమెంట్ ఇక్కడ. సిమ్ములేని సెల్లం కాదు. మీ ఆవిడ అధికార పక్షం అయితే మాది ప్రతిపక్షం. ప్రశ్నించే హక్కు మాకే ఉంటది. ఏడ్సేవలేరా, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే న్యూసెన్స్. అసలు ప్రజెన్స్ నాన్ సెన్స్. మోకాళ్ళకి రంగులేసుకుని జనాలు మాయ చేసి వీళ్ళకి రెస్పెక్ట్ ఏంటి? సినిమా వాళ్ళు ముఖానికి మాత్రమే రంగులేస్తారు, కానీ మీలాంటి వాళ్ళు మనసులకి కూడా రంగులేసుకుని తిరుగుతుంటారు. సినిమా అంటే ఏంటో తెలుసా నీకు? అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే 64 కళలు సినిమాలో కనిపిస్తాయి. అలాంటి కళారంగం నుండి వచ్చిన ఎంతో మంది మహానుభావులు మన దేశ దశ దిశ మార్చి జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. పురాణాలను కళ్ళకు చూపించాలన్నా, చరిత్రను తెరకెక్కించాలన్నా, చరిత్రను తిరగ రాయాలన్నా ఒక్క సినిమాకే సాధ్యం. కులం, మతం, ప్రాంతం, భాష భేదాలు లేకుండా కలిసి పనిచేసే ఒకే ఒక్క పరిశ్రమ సినీ పరిశ్రమ. చూసావా ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టడానికి అల్లుడు గారు ఎంత సీరియస్ గా సపోర్ట్ చేస్తున్నారు. మన చందు చెప్పింది 100% కరెక్ట్. ఆ అమ్మాయిని ఈ కాలనీలోనే ఉండదు. లగేజ్ దించండి రా. థ్యాంక్ యూ చందుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మాయి, మీ ఆయన ఆ పిల్లని మన ఇంటి ఎదురుగా పెట్టేశాడు. నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ మీ అమ్మ నేను ఆ సెకండ్ ఫ్యామిలీ సంతానాన్ని ఎత్తుకుని తిరగాలి. అర్జెంట్ గా వచ్చాయి. ఎదురింట్లో కాదు నాన్న, ఒకే గదిలో ఉన్న ఆయన తప్పు చెయ్యరు. ఆయన్ని ఏ ఆడది డైవర్ట్ చేయలేదు. అది కాదమ్మా, నేను చెప్పేది నమ్ము. ఫోన్ పెట్టే నాన్న. ఎందుకండి మీ అనుమానంతో చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు? అమ్మా, డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొచ్చి కాలనీలోనే కాపురం పెట్టేశాడేంట్రా? నాకు అర్థమైంది. ఏంటది? ఇక రొమాన్స్ కి లిమిట్స్ ఉండవు. పండగే